హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పీ స్క్వేర్ టాక్స్. ఇది వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు. ముక్కోటి ఏకాదశి రోజు టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం ముందు రోజు నైటే. బట్ నైట్ అంతా మా ఖుషి నిద్రపోలేదు, అందుకోసం మేము మార్నింగ్ లేట్ గా లేచాము. అప్పటికే మా అమ్మ వాళ్ళు అన్ని టెంపుల్స్ తిరిగేసి ఇంటికి వచ్చేసారు. ఇంకా మేము సైలెంట్ గా కూర్చోండి, ఇంకా మా అమ్మ వచ్చేసి సడన్ గా తిరుత్తనికి వెళ్దామా అనింది. ఇంకా మాకు వచ్చేసి రాజంపేట టు తిరుత్తని డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది 11:30 కలా. ఇంకా మా అమ్మ వాళ్ళు మాత్రం రాజంపల్లి ట్రైన్ ఎక్కేసారు. ఇంకా మేము కోడూరులో ఎక్కుదాం అనుకుంటే ఇంకా రైల్వే స్టేషన్ పోతే ఇంకా ట్రైన్ ఇక్కడ ఆగదని చెప్పారు. ఇంకా మేము ఫాస్ట్ గా బస్సు ఎక్కేసాము. రేణిగుంట దగ్గరికైనా వెళ్ళి క్యాచ్ చేద్దాం ట్రైన్ అని. ఇంకెలాగోలా మేము రేణిగుంట ట్రైన్ ఎక్కేసాము. ఇంకా మా అమ్మ మా నాన్న అక్కడ కలుసుకున్నాము. ఇంకా మా అమ్మ ఏంటంటే అప్పుడప్పుడే అనుకున్నా కూడా అన్నము, పచ్చడి, రసము, పెరుగు, ఇంకా వడియాలు అన్ని ఐటమ్స్ చేసుకొని వచ్చింది. ఇంకా పండగ కోసం చేసిన అత్రాసాలు, ఇంకా ఉడకబెట్టిన చెనిక్కాయలు, ఇంకా ఖుషి కోసం బిస్కెట్ కూడా తీసుకొని వచ్చింది. ఫాస్ట్ బస్ ఎక్కేసాం కదా, ఇంకా మార్నింగ్ కూడా సరిగ్గా తినలేదు. ఇంకా ట్రైన్ లోకి వచ్చాక ఇంకా మా అమ్మ చేసింది తిన్నాము. అంతా బాగుంది కదా అనుకునే టైంకి మధ్యలో పెద్ద స్టంటే జరిగింది. అసలు ఏంటంటే మేము ముందు జనరల్ కోచ్ లోనే ఎక్కాము. బట్ అక్కడ మా ముందర అందరూ పాన్ పరాకులు వేసుకుంటూ ఉన్నారు గలీజ్ గా. ఇంకా అక్కడి నుంచి లేసి వచ్చేసి పక్క స్టేషన్ లో ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కాము. బాగా లంచ్ చేస్తుంటే మధ్యలో వచ్చేసాడు టీసీ. ఫైన్ కట్టమని చెప్పినాడు. అసలు ఎంతసేపు వినలేదు. ఇంకా ఫైనల్ గా మా అమ్మ రిక్వెస్ట్ చేసుకుంటే ఇంకా ఓకే అన్నాడు. నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోండి అన్నాడు. ఇంకా 1 hour లో తిరుత్తని వచ్చేస్తుంది. ఇంకా మేము ఎలాగోలా సైలెంట్ గానే కూర్చున్నాము. మళ్ళీ టీసీ రాలేదు. ఇంకా మేము పతికిపోయాము. 1 hour అయితే నిజంగా 10 hours లాగా గడిచింది. ఇంకా ఫైనల్ గా తిరుత్తనికి రీచ్ అయిపోయాము. అక్కడ నుంచి ఆటోలో వెళ్ళాం. తిరుత్తనికి పర్ పర్సన్ వచ్చి 50 rupees ఛార్జ్ చేశారు. తిరుత్తనికి ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా మామిడికాయలు, ఉచ్చిరికాయలు, ఇంకా రేగ్గాయలు ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి. నేను సీముచ్చిరికాయలు తీసుకుందాం అనుకున్నా, బట్ మళ్ళా జలుబు చేస్తుందని చెప్పి తీసుకోకండి ఇంకా ఓన్లీ మ్యాంగోస్ తీసుకున్నా. పుల్లగా భలే ఉన్నాయి మ్యాంగోస్ అయితే. బట్ ఒక ప్యాకెట్ వచ్చి 30 rupees అంట. అందులో జస్ట్ 4 pieces వచ్చాయి. ఇంక ఈ మధ్య మా ఖుషి నడవడం స్టార్ట్ చేసింది కదా, ఇంకా అస్సలు ఎత్తుకోనియడం లేదు. ఇంకా నడుస్తాదంటే ఇంకా నడచడం మళ్ళీ పడిపోవడం జరుగుతుంది. అదేంటో గానీ వైకుంఠ ఏకాదశి రోజు అందరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళినట్టున్నారు. అసలు ఇక్కడికి ఎవ్వరు రాలేదు. చాలా ఫ్రీగా ఉండింది. ట్రైన్ లో కూడా చాలా ఫ్రీగా వచ్చాము. వెళ్ళేటప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉండింది. ఇంకా దర్శనం చాలా బాగా జరిగింది. తిరుత్తనికి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా 10 rupees నోట్స్ అండ్ 5 rupees నోట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకో మీకు అక్కడికి వెళ్ళినాక మీకే తెలుస్తుంది. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మా ఖుషితో మేము ఫస్ట్ టైం తిరుత్తనికి వచ్చాం కదా. ఇన్ఫాక్ట్ మా మ్యారేజ్ తర్వాత మేమిద్దరం కలిసి రాలేదు ఇక్కడికి. ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చాము. ఇక్కడ వ్యూ అయితే చాలా చల్లగా ఉంది. అసలు ఆఫ్టర్నూన్ 1 అవుతూ ఉన్నా కూడా ఈవినింగ్ 5-6 అలా అయినట్టు ఉంది క్లైమేట్ అయితే. నార్మల్ గా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇలాంటి క్లైమేట్ లో పెడితేనే చాలా బాగుంటుంది. మరీ అంత ఎండగా కాకుండా మళ్ళీ అంత వర్షంలో పోవడం కంటే ఇలాంటి క్లైమేట్ బెస్ట్ కదా. మేము ఫస్ట్ టైం వచ్చేసి ఖుషికి తిరుమలలో గుండు చేపించాం కదా. సెకండ్ టైం వచ్చేసి తిరుత్తణిలో చేపియాలి. ఇంకా ప్రసాదాలు తీసుకొని ఇంకా మంచి ప్లేస్ కి వెళ్ళి కూర్చుందాం అనుకున్నాం. ఇక్కడ అన్నదానం హాల్ కూడా ఉంది. మేమైతే ట్రైన్ లోనే తినేసాం కదా, ఇంకా ఏం తినలేదు. ఇక తెచ్చుకున్న ప్రసాదాలు తిన్నాము. ఇక్కడ ప్రసాదం పులిహోర పెట్టారు. పులిహోర అయితే ఎంత చేదుగా ఉందో, ఇంగువ ఎక్కువ వేసినట్టున్నారు. మనం 1 lakh ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.